ఓకే. లాస్ట్ క్లాస్‌లో మనకి ఆహ్, ఏం జరిగిందనేసి ఒకసారి చెప్తారా మీరే? ప్రసన్న, శ్వేత. శ్వేత అబ్సెంట్ అయింది. ప్రసన్న లాస్ట్ క్లాస్‌లో ఎంతవరకు చెప్పాను? ప్రసన్న ఉన్నారా? ఏం గుర్తులేదా? హ్మ్. సరే. అడ్మిన్ పేజ్‌లో మనకి సర్వీసెస్‌ని యాడ్ చేయడం. ఆ సర్వీసెస్ ఏందంటే మనకి మెయిన్ లాస్ట్ క్లాస్‌లో మనకి యూజర్ ఇన్ఫర్మేషన్ డిలీట్ చేయడం, అప్‌డేట్ చేయడం అవన్నీ ప్రీవియస్ క్లాస్‌లో అయిపోయాయి. లాస్ట్ క్లాస్‌లో మనకేందంటే సర్వీసెస్‌ని యాడ్ చేయడం అన్నమాట. ఈ సర్వీసెస్‌ని ఎలా చేశానంటే, సర్వీసెస్‌ని క్లిక్ చేయగానే ఒక సర్వీస్ పేజ్‌కెళ్తుంది. ఇక్కడ మనకి యాడ్ సర్వీస్ అనేసి ఉంటదన్నమాట. ఈ యాడ్ సర్వీస్‌లో మనకి సర్వీస్‌కి సంబంధించినేటి మనకి ఏవైతే రిక్వైర్మెంట్ ఉందో వాటిని నేనిక్కడ యాడ్ చేస్తాను. ఇప్పుడు సపోజ్ డిజిటల్ మార్కెటింగ్‌కి సంబంధించిన ఇమేజ్ సపో డిజిటల్ మార్కెటింగ్‌కి సంబంధించిన ఇమేజ్, వాటి యొక్క డిస్క్రిప్షన్, అండ్ యూఆర్ఎల్. డిస్క్రిప్షన్, యూఆర్ఎల్. ఇప్పుడు యాడ్ చేశామనుకుంటే ఇది మన డేటాబేస్‌లో యాడ్ అయిపోద్ది. చూస్తే ఒకసారి ఇక్కడ చూడండి మనకు ఒకటే ఉంది మనకి. రిఫ్రెష్ చేస్తున్నాను. చూడండి డిజిటల్ మార్కెటింగ్ యాడ్ అయింది చూడండి. అలాగే ఇంకొకటి ఏదైనా సర్వీస్‌ని యాడ్ చేద్దాం. గ్రాఫిక్ డిజైన్. లేదా సమ్ ఇమేజ్‌ని నేను యాడ్ చేస్తున్నాను. మీరు గ్రాఫిక్ డిజైన్ యూఆర్ఎల్. సో, ఇలా యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసిన తర్వాత మనకి ఒకసారి చూస్తే మనకి గ్రాఫిక్ డిజైన్ పేజ్ కూడా మనకి యాడ్ అయింది. ఇలా డేటాబేస్‌లో ఉండే డేటాని మన పేజ్‌లో డిస్‌ప్లే చేసుకోవడానికి నేనేం చేశానంటే మళ్ళీ సర్వీసెస్ అనే పేజ్‌లో ఒక టేబుల్ ఇచ్చాను. ఆ టేబుల్‌లో నేను డేటాబేస్ నుంచి డేటాని గెట్ చేసుకొని ఇక్కడ నేను డిస్‌ప్లే చేశాను. సేమ్ ఇక్కడే నేను ఈ పేజ్‌లో టేబుల్‌లో డిస్‌ప్లే చేయించి ఇక్కడ డెలీట్, ఎడిట్ మనకేదైనా కావాల్సింది డెలీట్ చేశాను. డెలీట్ క్వెరీ రాశాను. ఇక్కడ డెలీట్, ఎడిట్ ఎలా వర్క్ అవుతదంటే డెలీట్‌ని క్లిక్ చేసినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ యొక్క ఐడీని నేను సర్వర్‌కి పాస్ చేస్తాను. అంటే డేటాబేస్‌కి పాస్ చేస్తాను. అంటే క్వెరీని రాస్తానన్నమాట నేను. ఆ! డెలీట్ చేసినప్పుడు ఐడీని ఎందుకు చేయాలంటే, ఐడీ అనేది మనకు ప్రైమరీ కీ. ఏదైతే ప్రైమరీ కీ ఉందో, ఆ ప్రైమరీ కీని బేస్ చేసుకొని మనకి వాటికి సంబంధించిన డేటాను మనం పాస్ చేస్తాం. ఇప్పుడు ఐడీ అనేది ప్రైమరీ కీ కాబట్టి, ఈ ఐడీ యూనిక్ ఉంటది అన్నిటికి. సో, అందుకోసం నేనేం చేస్తానంటే, ఐడీని నేను పాస్ చేస్తాను. ఇప్పుడు ఎప్పుడైనా సరే డెలీట్ చేయాలంటే చూడండి. డెలీట్ అనేసి ఇలా క్లిక్ చేస్తే మనకి సారీ ఇక్కడ డెలీట్ అయిపోతుంది. చూడండి. డెలీట్ ఫ్రమ్ సర్వీసెస్ వేర్ ఐడీ ఈక్వల్ టు 4 క్వెరీ వచ్చేసిదన్నమాట. మనం ఇలాంటి స్ట్రింగ్ ఫార్మాట్ మనం పంపిస్తాం క్వెరీని. డెలీట్ ఫ్రమ్ ఇప్పుడు ఒకసారి చూద్దాం మనకి. వాటికి సంబంధించినది మనకు ఉంటాయి కదా! ఏం రాసాము ఏంటి అనేసి. అడ్మిన్‌లో అడ్మిన్ సర్వీసెస్‌లో మనకి డెలీట్ క్వెరీ రాసాం కదా! మనకి డెలీట్ యూజర్, డెలీట్ సర్వీసెస్. చూడండి. ఇక నుంచి యూఆర్ఎల్ మనకి గెట్ ఐడీ అనేది ఏందంటే మన యూఆర్ఎల్ ద్వారా ఐడీని మనం పాస్ చేస్తాం ఇక్కడ. చూస్తే మనకిక్కడ డెలీట్‌ని ఇక్కడ చూస్తే డెలీట్ సర్వీసెస్ డాట్ పీఎచ్‌పీ క్వెషన్ మార్క్ ఐడీ ఈక్వల్ టు అనేసి మనం పాస్ చేసాం. సేమ్ ఇక్కడ పాస్ చేసింది ఇది యూఆర్ఎల్‌లోకెళ్తది. ఈ క్వెషన్ మార్క్ ఐడీ అనేది యూఆర్ఎల్‌లోకెళ్తది మనకి. ఏదైతే మనం క్లిక్ చేస్తామో దాని యొక్క ఐడీ మనకి యూఆర్ఎల్ ద్వారా మనకు పాస్ అవుతది. సో, అలా పాస్ అయిన యూఆర్ఎల్‌లో ఉండే ఐడీనొచ్చేసి మనం ఈ పేజ్‌లో మనం గెట్ చేసుకుంటాం. ఐడీ ఈక్వల్ టు $_గెట్ ఐడీ. సో, $_గెట్ ఐడీ ద్వారా మనకి ఐడీని మనం గెట్ చేసుకొని ఈ ఐడీలో పెట్టుకున్నాం. ఇప్పుడు మనకి డేటాబేస్‌తో కనెక్టివిటీ చేసి ఎప్పుడైనా సరే మీరు ఏదైనా సరే ఉంది అనుకుంటే డేటాబేస్‌తో కనెక్టివిటీ ఫస్ట్ ఇంపార్టెంట్. ఆ డేటాబేస్ కనెక్టివిటీ అన్ని చోట్ల అవసరం కాబట్టి మనం ఒక ఫైల్‌లో క్రియేట్ చేసుకొని ఆ ఫైల్‌ని ఇంక్లూడ్ చేసుకుంటాం మనం.
అంటే కామన్ గా ఉండే ఫైల్ ని మనం ఇంక్లూడ్ అనే ఫంక్షన్ ద్వారా మనకి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్వైరీ వచ్చేసి డిలీట్ ఫ్రమ్ సర్వీసెస్ వేర్ ఐడి ఈక్వల్ ఐడి. ఈ క్వైరీ రన్ అయింది అనుకుంటే మనకి ఎగ్జిక్యూటబుల్ 0 కంటే ఎక్కువ అంటే ఇక్కడ రిజల్ట్స్ అన్నమాట ఉన్నాయా లేదని మనకు తెలుస్తుంది. ఆ ఐడితో మ్యాచ్ అయ్యే ఫైల్స్ మనకు ఉన్నాయా లేదని తెలుస్తుంది. ఇన్ కేస్ 0 కంటే ఎక్కువ ఉన్నాయనేసి అనుకుంటే మనకి డిలీట్ అవుతుంది మనకి. ఓకేనా? డిలీట్ అయిన తర్వాత మళ్ళీ మన పేజ్కి నావిగేట్ చేస్తాం. సేమ్ లైక్ అప్డేట్కి ఏం చేయాలంటే ఫస్ట్ మన దగ్గర సర్వర్లో ఉండే డేటాని ఫస్ట్ మనం తీసుకొచ్చి చూపించాలి. ఇక్కడ చూస్తే మనకి ఎడిట్ అని చేశాము అనేసి అనుకుంటే ఫస్ట్ సర్వర్లో ఉండే డేటాని ఫస్ట్ మనం చూపించాలనుకుంటే మనకు సేమ్ అదే ఫామ్ డీటెయిల్స్ ఉండాలి. అదే డీటెయిల్స్ ఉండేసి ఆ పేజ్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనకి డేటాబేస్ కనెక్టివిటీ ఎక్కడైతే మనకు ఐడి ఉందో ఆ ఐడితో ఏదైతే మ్యాచ్ అవుతుందో దాని యొక్క ఇన్ఫర్మేషన్ మనకు రావాలి. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ వైల్ కండిషన్ ద్వారా నేను కొన్ని వేరియబుల్స్ లోకి నేను స్టోర్ చేస్తున్నాను. ఈ వేరియబుల్ లో ఉండే డేటా నేను డైరెక్ట్ గా నేను ఏం చేస్తాను అంటే వాల్యూ అనే అట్రిబ్యూట్ లో నేను ప్రింట్ చేస్తున్నాను. వాల్యూ అనే అట్రిబ్యూట్ లో ఎస్ నేమ్, ఎస్ ఇమేజ్ ఇలా అన్ని నేను ప్రింట్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఇలా ప్రింట్ చేశాక ఇలా వస్తుంది మనకి. ఇలా ప్రింట్ చేసాక ఇలా వస్తుంది. కానీ ఇక్కడ ఇన్పుట్ ఎస్ ఇమేజ్ లో మనకి ప్రింట్ అవ్వలేదు. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఒక చిన్న ఇమేజ్ ట్యాగ్ తీసుకొని ఆ ఇమేజ్ ఏదైతే మనకు ఉందో ఆ ఇమేజ్ నేను ప్రింట్ చేస్తాను అనమాట. చూడండి, ఎస్ ఇన్పుట్ లో వచ్చేసి ఒక చిన్న ఇమేజ్ తీసుకుని ఆ ఇమేజ్ ట్యాగ్ లో నేను ప్రింట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏదైనా డేటాని మనకి చేంజ్ చేసాము అనేసి అనుకుంటే ఆ చేంజ్ అయిన డేటాని అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అప్డేట్ చేశాను, ఇక్కడ PHP వచ్చింది. ఇక్కడ ఇమేజ్ వచ్చేసి మనం ఏమి ఇవ్వలేదు. అందుకోసం డెఫినెట్ గా మీరు ఏంటంటే నేను అక్కడ డిఫాల్ట్ గా నేనేమి ఇవ్వలేదు. సో మీరు ఏదైనా సరే అప్డేట్ చేసినప్పుడల్లా మీరు ఇమేజ్ అయితే మార్చుకోవాలన్నమాట. ఇక్కడ ఇమేజ్ ని మార్చుకోకుండా కూడా మనకి చేసుకోవచ్చు అనమాట ఇది. సో ఇమేజ్ ని ఎవ్రీ టైం మనకు అదే ఇమేజ్ మనకు ఉండేలాగా మనం చేసుకోవచ్చు. సో ఇలా చేసి అప్డేట్ చేసుకుంటే ఇమేజ్ కూడా మనకు అప్డేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే చేసాం, ఎడిట్ చేసాం, డిలీట్ చేసాం. ఇప్పుడు డేటాబేస్ లో ఉండే డేటాని ఫ్రంట్ ఎండ్ లో చూపించుకోవాలి. ఆ ఫ్రంట్ ఎండ్ లో ఎలా చూపించుకోవాలి అంటే సపోజ్ లాగౌట్ చేస్తున్నాను, లోకల్ హోస్ట్ PHP చేస్తున్నాను. ఫ్రంట్ ఎండ్ లో నాకు సర్వీసెస్ అనేసి నాకు చూపించుకోవాలనుకుంటున్నాను. సపోజ్ ఐలాండర్ PHP లో ఐలాండర్ ఇది వెబ్సైట్ అనమాట. మనకి ఇది డిఫాల్ట్ గా ఉండే వెబ్సైట్ అనమాట. మనకి ఇది ఈ వెబ్సైట్ లో మనకి సర్వీసెస్ ని హోవర్ చేస్తే లేదా దాన్ని క్లిక్ చేసినప్పుడు డ్రాప్ డౌన్ లాగా ఓపెన్ అవ్వాలనేసి ఒక మెథడ్. లేదనుకుంటే సర్వీసెస్ అనే పేజ్కి వెళ్ళేసి సర్వీసెస్ అనే పేజ్ లో ఏదైనా సరే కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయనుకుంటే అంటే దీనికి సంబంధించిన డేటా అనమాట. ఇప్పుడు మనం ఏదైతే యాడ్ చేసామో వాటికి సంబంధించిన డేటా ఫీల్డ్స్ ఉన్నాయనుకుంటే ఆ డేటా ఫీల్డ్స్ లేక మనకు అపెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ నావ్ బార్ లో నేను ఒక డ్రాప్ డౌన్ ఉండేది నేను పెడుతున్నాను. ఎందుకంటే డ్రాప్ డౌన్ లో మనం పెడదాం. ఇక్కడ నేను సర్వీసెస్ అని పెడుతున్నాను. సర్వీసెస్. ఇప్పుడు ఈ సర్వీసెస్ లో నేను ఏం చేస్తున్నా అంటే మనకు డైనమిక్ గా మనం ప్రింట్ అయ్యేది ఎక్కడంటే ఇక్కడ నాకు డైనమిక్ గా ప్రింట్ అవ్వాలి అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, PHP క్వైరీ రాసుకోవాలి. డేటాబేస్ నుంచి వచ్చే డేటాని ఇక్కడ నేను డిస్ప్లే చేసుకోవాలి. ఆ డిస్ప్లే చేసుకొని సర్వీస్ నేమ్, సర్వీస్ URL ఏదైతే ఉంటుందో ఇక్కడ నేను ప్రింట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ లింక్ 1, లింక్ 2, లింక్ 3 ఉంది కదా. నాకు ఇక్కడ సర్వీస్ డేటా ఉంది కదా. సపోజ్ ఈ సర్వీసెస్ లో ఏదైతే సర్వీస్ నేమ్స్ ఇవన్నీ ఉన్నాయో ఆ సర్వీస్ నేమ్స్ నాకు ఇక్కడ రావాలి. ఎన్నైతే ఉంటే అన్ని డిలీట్ చేస్తే డిలీట్ అయిపోవాలి. సర్వీస్ నేమ్స్ ఉంటే సర్వీస్ నేమ్స్ మనకు రావాలన్నమాట. దానికోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ రెండు మనకు అవసరం లేదు, ఒకటే మనకు అవసరం. ఫస్ట్ నేను ఇక్కడ PHP క్వైరీ రాస్తున్నాను. దానికన్నా ముందు నేను ఏం చేస్తానంటే ఇక్కడ స్టార్టింగ్ లో రాస్తాను. ఫస్ట్ మనకి PHP నుంచి వచ్చే డేటాను వచ్చేసి స్టార్టింగ్ లో రాస్తాను నేను. సో PHP క్వైరీ మనకి ఇంక్లూడ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సర్వీసెస్ కౌంట్ 0 అయినప్పుడు మనకి ఇక్కడ వరకు నేను తీసుకుంటున్నాను. అంటే మనకి అంత రాయని అవసరం లేదు. మనకి ఇంక్లూడ్ /db.php. ఎందుకు నేను ఇక్కడ // అనేసి నేను పెట్టలేదు అంటే ఇప్పుడు ఈ ఫైల్ ఎక్కడ ఉంది చూడండి, index.php. మరి ఇక్కడ వెళ్తే మనకి index.php ఇక్కడే ఉంది. ఇంక్లూడ్ లో మనకి db. ఉంది. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ గా చేస్తున్నాను నేను.
ఇక నుంచి డైరెక్ట్ గా నేను రాయేస్తున్నాను అనమాట. సో మనకు ఫైల్ పాత్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఆ ఫైల్ పాత్లు ఎలా చేస్తున్నాం అనేసి మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ చేస్తున్నా నెక్స్ట్ SQL సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సర్వీసెస్ అంటే టేబుల్లో ఉండే డేటా మొత్తం మనకు గెట్ చేసుకోవాలంటే టేబుల్ ని సెలెక్ట్ చేయాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సర్వీసెస్ అనమాట. మీకు క్వైరీస్ క్వశ్చన్స్ అడుగుతారు అంతే, అంతకుమించి ఏం లేదు. ఏమైనా ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతున్నారంటే సెలెక్ట్ క్వైరీ చెప్పండి, లేదా ఏదైనా సరే ఒక ఐడి ఉందనుకుంటే ఆ ఐడిని ఎలా డిలీట్ చేస్తావు, అప్డేట్ చేయాలనుకుంటే అప్డేట్ ఎలా చేస్తావు అనే క్వైరీస్ అడుగుతారు. అంతకుమించి ఇంకేం అడగను మీకు క్వైరీస్ ఏమైనా అడిగితే. నెక్స్ట్ క్వైరీ వచ్చిన తర్వాత మనకి రన్ సర్చ్ క్వైరీ. సో రన్స్ ఇదంతా మనకి యూజర్ డిఫైన్ నేమ్సే, ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనమాట. MySQLi క్వైరీ $కనెక్షన్ అండ్ SQL అంటే ఇక్కడ రాసిన SQL క్వైరీని అండ్ మనకున్న కనెక్షన్ ని రెండింటిని పాస్ చేస్తాం. ఇది ఎగ్జిక్యూట్ అయింది అనేసి అనుకుంటే మనకి కౌంట్ వస్తుంది అనమాట. మనకి MySQL నమ్ రోస్ అంటే ఆల్రెడీ డేటా ఉంది అనేసి అనుకుంటే కౌంట్ వస్తుంది. ఇన్ కేస్ కౌంట్ 0 కంటే ఎక్కువ ఉంది అనుకుంటే మన దగ్గర డేటా ఉన్నట్టు, అప్పుడు మనం ప్రింట్ చేసుకుంటాం. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నేను రాస్తున్నా ఎక్కడ మనకి ప్రింట్ అవ్వాల్సింది, ఇక్కడ నాకు ప్రింట్ అవ్వాలి. ఇక్కడ నేను మళ్ళీ PHP క్వైరీ రాస్తున్నాను. ఆ మొత్తాన్ని ఇక్కడైనా రాసుకోవచ్చు, లేదనుకుంటే ఇక్కడ వరకు మనం రాసుకొని తర్వాత క్వైరీని ఇక్కడైనా రాసుకోవచ్చు. ఇప్పుడు కౌంట్ మనకి ఇఫ్ కౌంట్ కాపీ పేస్ట్ చేశాను. ఇక్కడ ఏం రాస్తున్నా అంటే ఇఫ్ ఇక్కడ వచ్చిన కౌంట్ అంటే గెట్ చేసుకున్న కౌంట్ వచ్చేసి మనకి 0 కంటే ఎక్కువ ఉంది అనుకుంటే మన దగ్గర డేటా ఉన్నట్టు. అప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను వైల్ కండిషన్ ద్వారా మనకు ఆల్రెడీ మనకి దగ్గర డేటా ఉంటే మనకు ప్రింట్ చేయడం ఆల్రెడీ చూపించాం. రిపీట్ అయ్యేది ఈ వైల్ కండిషన్ లోపల మనకి రిపీట్ అవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి యాంకర్ ట్యాగ్ లో క్లాస్ ఈక్వల్ డ్రాప్ డౌన్ href ఈక్వల్ సర్వీసెస్ డాట్ PHP అక్కడ ఏదైతే మనకు URL ఉంటుందో ఆ URL నేను ఇక్కడ తీసుకొని వస్తున్నా అంతే, సర్వీసెస్ డాట్ PHP. సో ఇది ఎందుకంటే నేను తర్వాత చెప్తాను మీకు URL ఎందుకోసం అంటే డైనమిక్ గా నేను ప్రింట్ చేస్తాను. ఇక్కడ ఇది నేను తీస్తాను కొంతసేపు, ఇక్కడ హ్యాష్ పెడుతున్నా కొంతసేపు. అండ్ ఇక్కడ PHP లో a.సర్వీస్ నేమ్ ని నేను ప్రింట్ చేస్తాను. అంటే మన దగ్గర ఎంత అయితే సర్వీస్ నేమ్స్ ఉన్నాయో అవన్నీ నేను ప్రింట్ చేస్తాను. కొంతసేపు పక్కన పడవు. అవుట్పుట్ చూద్దాం ఒకసారి, రిఫ్రెష్. ఇప్పుడు చూద్దాం మనకి చూడండి PHP. సో మనకి ఏదైనా ఏమొచ్చింది మనకి ఇది ఎక్స్ట్రా PHP ఎక్స్ట్రా వచ్చింది. సో ఒకసారి చూస్తే మనకి చూడండి PHP గ్రాఫిక్ డిజైన్ అనమాట. PHP గ్రాఫిక్ డిజైన్. ఇప్పుడు ఏదైనా సరే మనకి డేటాబేస్ లో మనం ఏదైనా యాడ్ చేసినా ఇక్కడ ఏదైనా యాడ్ చేసినా సరే మనకి ఇక్కడ ఫ్రంట్ ఎండ్ లోకి మనకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే ఒక డైనమిక్ పేజ్ కైనా మీరు చేసుకోవచ్చు, లేదా వీటికి సంబంధించిన పేజ్ కైనా చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన పేజ్ కావాలనుకుంటే మళ్ళీ వీటికి అంటే ఒక సపరేట్ పేజ్ మీరు క్రియేట్ చేయాలన్నమాట మీరు. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే వీటన్నిటికీ కామన్ గా ఒక పేజ్ నేను క్రియేట్ చేస్తాను. ఆ పేజ్ చూడండి మనకి ఆ పేజ్ సంబంధించింది నేను ఒక సర్వీస్ పేజ్ నేను క్రియేట్ చేస్తాను. సర్వీసెస్ డాట్ PHP నేను క్రియేట్ చేస్తాను. PHP లో ఐలాండర్ లో సర్వీసెస్ డాట్ PHP. సపోజ్ ఇవన్నీ నేను రాయకుండా ఫస్ట్ కామెంట్లు పెట్టేస్తున్నాను. మన తర్వాత చెప్తాను వీటి గురించి. ఇమేజ్ కి ఏదో ఒక డమ్మీ ఇమేజ్ నేను చూపిస్తాను. అండ్ డిస్క్రిప్షన్ కి ఏదో ఒక డమ్మీ డిస్క్రిప్షన్ రాస్తాను. అండ్ ఎస్ నేమ్ కి ఏదో ఒక డమ్మీ
వెబ్ డిజైన్ అండ్ డమ్మీ కంటెంట్ ఏదైనా సరే మనం ప్రింట్ చేద్దాం ఇక్కడ. అంటే మీకు తెలియడానికి ఏ పేజ్ ఏంటి అనేది తెలియడానికి. వచ్చేసి కంటెంట్, ఇక్కడ వచ్చేసి ఇమేజ్ వచ్చేసి మనం ఏం చేద్దాం అంటే మన దగ్గర ఉండే ఇమేజెస్ లో ఉండే ఏదో ఒక ఇమేజ్ ఇద్దాం మనకి డమ్మీగా. .jpg image .jpg పేజ్. ఇప్పుడు services.php కి మనకి వెళ్ళేట్టు చేద్దాం. ఏ పేజ్ మనం క్లిక్ చేసినా కామన్ గా అదే పేజ్కి వెళ్ళేట్టు మనం చేద్దాం. సో ఇక్కడ మనకి వచ్చింది, మనకి రిపీట్ అయ్యేది మనకేంది, సో ఇక్కడ services.php. రిఫ్రెష్. చూడండి పిహెచ్పికి వెళ్తే సర్వీసెస్ పేజ్కి వెళ్తుంది. ఇక్కడ నావ్ బార్ మనకు ఉండాలి కదా మనకి. సో నావ్ బార్ ని మళ్ళీ కాపీ పేస్ట్ చేసి అక్కడే అదే పేజ్లో ఇస్తాను నేను. అందుకోసం మనం ఏం చేయాలంటే వీటన్నిటిని కామన్ గా ఉండే వాటిని మనకి ఎవ్రీ టైం మనం రాసుకోలేం కాబట్టి కామన్ గా ఉండే పార్ట్ ని మనం కాపీ పేస్ట్ చేసుకో, ఒక ఫైల్ లోకి సేవ్ చేసుకొని కామన్ గా ఉండే ఫైల్ ని, సో మనకు కామన్ గా ఏముంది, ఈ నావబార్ పార్ట్ మనకు ఉంది కదా, ఈ నావబార్ పార్ట్ ని ఒక న్యూ పేజ్ క్రియేట్ చేస్తున్నాను. న్యూ పేజ్ లో అలాంటి పేజ్లో అలాంటిలో navbar.php. ఈ navbar.php అంటే కామన్ గా ఉండే పార్ట్ ని మళ్ళీ వేరే పేజ్ లో యూజ్ చేసుకోవాలంటే ఎవ్రీ టైం మనం రాయాలంటే కష్టం కాబట్టి దాన్ని ఇంక్లూడ్ అనే ఫంక్షన్ ద్వారా మనం ఆ పేజ్ లో మనకి చేస్తారు. ఇంక్లూడ్ లో navbar.php. ఇప్పుడు చూద్దాం ఒకసారి ఫస్ట్ హోమ్ పేజ్ లో వస్తుందా లేదా అనేసి. హోమ్ పేజ్ లో వస్తుంది. సేమ్ ఇదే ఫైల్ మనం తీసుకుని వెళ్ళి సర్వీసెస్ పేజ్ లో మనకి నావబార్ కావాలి కాబట్టి ఈ సర్వీసెస్ పేజ్ లో నేను ఇస్తున్నాను. ఎటువంటి navbar.php. సో మనకి ఎవరి పేజ్కి వెళ్ళినప్పుడు మనకి అదే ఉండాలి కాబట్టి అందుకోసం నేను అదే పేజ్. ఇప్పుడు చూద్దాం మనకి సర్వీసెస్ పేజ్కి వెళ్ళినప్పుడు పిహెచ్పికి వెళ్తున్నా, పిహెచ్పిలో వెళ్ళినప్పుడు వెబ్సైట్ డిజైన్. అదే కనుక గ్రాఫిక్ డిజైన్కి వెళ్ళినా మనకి ఇదే వస్తుంది. కానీ మనకి ఇక్కడ డేటా ఉంది. మనకి గ్రాఫిక్ డిజైన్ కి సంబంధించింది ఎస్ ఇమేజ్ అని సపరేట్ గా ఉంది, ఎస్ డిస్క్రిప్షన్ సపరేట్ ఉంది, ఎస్ యూఆర్ఎల్ సపరేట్ గా ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ మనకి ఈ కంటెంట్ మొత్తాన్ని మనకు అప్డేట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మళ్ళీ సర్వీస్ లో పిహెచ్పిని క్లిక్ చేసినప్పుడు పిహెచ్పి యొక్క ఐడిని మనం పాస్ చేయాలి. గ్రాఫిక్ డిజైన్ క్లిక్ చేసినప్పుడు గ్రాఫిక్ డిజైన్ ఐడిని మనం పాస్ చేయాలి. సో ఇలా పాస్ చేయాలనుకుంటే ఇక్కడ ఇప్పుడు మనం ఎక్కడైతే నావబార్ లో రాస్తున్నామో సర్వీసెస్ నేమ్ మనకి నావబార్ ఇక్కడ ఉంది. నావబార్కి వెళ్ళేసి ఈ నావబార్ లో మనకి క్వశ్చన్ మార్క్ ఐడి ఈక్వల్ టు మళ్ళీ ఇక్కడ ఏ ఐడిని మనం పాస్ చేస్తాం. ఇప్పుడు ఏదైతే క్లిక్ చేస్తున్నామో వాడి యొక్క ఐడిని మనము సర్వీసెస్ పేజ్కి వెళ్తున్నాం. ఇప్పుడు సర్వీసెస్ పేజ్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చూద్దాం ఒకసారి మనకు ఆ పేజ్కి వెళ్తుందా లేదా అనేది, అసలు ఐడి వస్తుందా లేదా మీకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి మనకి ఏం లేదు ఐడి. పిహెచ్పిని క్లిక్ చేసి చూడండి ID2 అనేసి ఉంది. మళ్ళీ తర్వాత గ్రాఫిక్ డిజైన్ క్లిక్ చేస్తే ID5 ఉంది. ఇప్పుడు ఈ ఐడిని బేస్ చేసుకొని ఈ పేజ్ లో డేటాని మనకు ఏదైతే మనకు దాని రిలేటెడ్ ఈ ఐడి రిలేటెడ్ డేటా ఏదైతే ఉందో అది మనం ఇక్కడ ప్రింట్ చేస్తాం. ఒకసారి మనం చూస్తున్నాం. మళ్ళీ క్వైరీని రాస్తున్నాను. include/db.php select query select start from services where id equal to get id. ఇక్కడ ఏంటంటే నార్మల్ గా URL లో ఉండే ఐడిని గెట్ చేసుకుని ఒక వేరియబుల్ లో చేసుకుని ఆ వేరియబుల్ ఇక్కడ ఇవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్ గా $_get id మనం రాసుకోవచ్చు. ఇప్పుడు క్వైరీ రన్ చేస్తాం. ఏదైనా డేటా ఉంది అనుకుంటే ఆ డేటాను మనం ఏం చేస్తామంటే మన ఓన్ వేరియబుల్స్ లోకి మనం సేవ్ చేసుకుంటాం. ఇలా వచ్చిన డేటాని మనం ఏం చేయాలంటే డైనమిక్ గా ప్రింట్ చేయాలనుకుంటే ఇప్పుడు ఇమేజ్ అన్నమాట. ఇక్కడ మనకి ఇమేజ్ ని మనం ప్రింట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఇమేజ్ ని ప్రింట్ చేయాలనుకుంటే మళ్ళీ పిహెచ్పి క్వైరీని రాయాలి, పిహెచ్పి సింటాక్స్ రాయాలి. ఎకో స్పేస్ ఇక్కడ ఎస్ ఇమేజ్ ఉంది కదా మనకి, ఎస్ ఇమేజ్ అంటే నేమ్
ఐఎంజి ఇక్కడికి వెళ్తే ఒకసారి చూద్దాం మనకి మళ్ళీ ఇమేజెస్ ఏమైనా డైనమిక్ గా వస్తున్నాయా లేదా అని చూద్దాం మనకి రిఫ్రెష్ చూడండి ఐడి 5కి ఏదైతే ఉందో అది వచ్చింది మళ్ళీ తర్వాత పిహెచ్పికి ఏదైతే ఉందో పిహెచ్పికి వచ్చిన ఇమేజ్ వచ్చింది మనకి చూడండి ఏ ఇమేజ్ అయితే ఉందో ఇమేజెస్ డైనమిక్ గా వస్తుంది ఇప్పుడు నేమ్స్ కూడా మనం డైనమిక్ గా చేంజ్ అవ్వాలి కదా సేమ్ లైక్ ఇదే సింటాక్స్ తీసుకొని వెళ్ళి ఇక్కడ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ ని మనకు డైనమిక్ గా చేంజ్ అవ్వాలి ఇక్కడ మనం ఎస్ నేమ్ సర్వీస్ నేమ్ ని మనం డైనమిక్ గా ప్రింట్ చేస్తున్నాను ఈ సర్వీస్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఇస్తున్నాను ఒకసారి చూద్దాం అవుట్పుట్ రిఫ్రెష్ చూడండి పిహెచ్పి గ్రాఫిక్ డిజైన్ అంటే గ్రాఫిక్ డిజైన్ ఏదైతే మన సర్వీస్ నేమ్ డేటాబేస్ లో ఇస్తామో ఇక్కడ డేటాబేస్ లో నుంచి ఉండేది ఇక్కడ ప్రింట్ అయిపోద్ది ఇక్కడ చూడండి కంటెంట్ ఏదైతే ఇచ్చిందో అది అయిపోయింది ఇప్పుడు కంటెంట్ కూడా మనకు కావాలి కదా సేమ్ లైక్ ఇక్కడ ఉండే సింటాక్స్ తీసుకుని వెళ్ళి ఎక్కడైనా సరే మనకు 2-3 ఫీల్డ్స్ ఉన్నాయనుకో 2-3 ఫీల్డ్స్ 4-5 ఫీల్డ్స్ ఉన్నాయంటే 4-5 ఫీల్డ్స్ ఎక్కడైనా సరే మనకి ఇలాగే మనకి ఫస్ట్ ఆ పేజ్ లో వచ్చేసి మనకి గెట్ చేసుకుంటాం మళ్ళీ తర్వాత ఆ పేరు నుంచి ఒక వేరియబుల్ చేసుకుంటాం ఆ వేరియబుల్ ని మనం డైరెక్ట్ గా ఇక్కడ ప్రింట్ చేస్తాం చూద్దాం ఇప్పుడు ఇంకో సర్వీస్ ని యాడ్ చేసి చూద్దాం మనకి డేటాబేస్ లో చూద్దాం లోకల్ హోస్ట్ /ఐలాండర్ php/ఐలాండర్ అనేది మనకి ప్రాజెక్ట్ ఐలాండర్ లో మనకి admin.php మీ దాంట్లో వచ్చేసి మీరు ఎలాగైతే సేవ్ చేసుకుంటారో అలా సేవ్ చేసుకుంటే ఫైల్ నుంచి మీరు రన్ చేస్తారు అంతే కానీ ఫస్ట్ డేటాబేస్ అవన్నీ ఉండాలి డేటాబేస్ ని ఎలా ఇన్సర్ట్ చేయాలి డేటాబేస్ ని ఎలా చేయాలనేసి నేను చెప్తాను మళ్ళీ డేటాబేస్ ని ఎలా డౌన్లోడ్ చేసుకుంటారో అవన్నీ చెప్తాను నేను ఇప్పుడు చూడండి ఇక్కడ సర్వీసెస్ లో నేను క్లిక్ చేస్తున్నాను ఇక్కడ యాడ్ సర్వీస్ లో నేను ఇంకో కొత్తది ఏదైనా వెబ్ డిజైన్ మనకి అయిపోయింది వెబ్ డెవలప్మెంట్ చేస్తున్నాను వెబ్ డెవలప్మెంట్ కి ఏదైనా సరే ఒక కొత్త ఇమేజ్ ఏదైనా సరే ఇక్కడ ఏదైనా డిస్క్రిప్షన్ ఇస్తున్నాను డిస్క్రిప్షన్ ఇక్కడ వచ్చేసి వెబ్ డెవలప్మెంట్ యాడ్ సర్వీసెస్ నెక్స్ట్ మళ్ళీ యాడ్ సర్వీసెస్ ఇంకా 2 చేద్దాం మనం యాంగులర్ డెవలప్మెంట్ మనకి ఏదైనా సరే యాంగులర్ సంబంధించిన ఇమేజ్ ఇద్దాం నెక్స్ట్ డిస్క్రిప్షన్ నెక్స్ట్ యాంగులర్ యాడ్ సర్వీసెస్ ఇప్పుడు చూద్దాం ఒకసారి ఫ్రంట్ ఎండ్ లోకి వెళ్ళేసి నేను చూస్తున్నా రిఫ్రెష్ చేస్తున్నాను అక్కడ ఏదైతే మనం యాడ్ చేసిందామో ఇక్కడికి వచ్చేసి ఉండాలి చూడండి గ్రాఫిక్ డిజైన్ వెబ్ డెవలప్మెంట్ యాంగులర్ డెవలప్మెంట్ ఇప్పుడు యాంగులర్ డెవలప్మెంట్కి వెళ్తే మనకి యాంగులర్ డెవలప్మెంట్ సంబంధించిన ఇమేజ్ దానికి కంటెంట్ దాని యొక్క నేమ్ చూడండి వెబ్ డెవలప్మెంట్ ఇక్కడ చూడండి ఐడిని బేస్ చేసుకుని మనకి చేంజ్ అవుతుంది చూడండి పిహెచ్పి అయితే పిహెచ్పి అండ్ గ్రాఫిక్ డిజైన్ కొన్నిట్లో మనం ఏం చేస్తామంటే ఇలా మనకి ఇక్కడ చూపిన అవసరం లేదు ఆ సర్వీస్ ఇమేజ్ ని ఇక్కడ చూపిన అవసరం లేదు ఈ డ్రాప్ డౌన్ లో అప్పుడు ఏం చేస్తామంటే కొన్నిటికి డ్రాప్ డౌన్ ఉండదు డ్రాప్ డౌన్ లేని వాటిలో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఎలాగైతే ఈ పేజ్ లో మనకి డేటాబేస్ క్వైరీని రన్ చేసి ఈ పేజ్ లో మనకి కంటెంట్ ని డైనమిక్ గా చేంజ్ చేస్తున్నాము అలాగే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒక ప్రాజెక్ట్ మీకు ఇస్తాను లైవ్ ప్రాజెక్ట్ bridgegigs.in అనమాట ఈ ప్రాజెక్ట్ మీరు చేయాలన్నమాట ఇప్పుడు ఈ పేజ్ లో చూడండి మనకి డ్రాప్ డౌన్ ఏది లేదు మనకి కోర్సెస్ ని క్లిక్ చేస్తే కోర్సెస్ లో మనకి ఏమున్నాయి ఇక్కడ కోర్సెస్ ఉన్నాయి ఇప్పుడు ఈ కోర్సెస్ ని డైనమిక్ గా మీరు ప్రింట్ చేయాలి మీరు డైనమిక్ గా ప్రింట్ చేయాలంటే మీకు స్టార్టింగ్ క్లాస్ నేను నావ్ బార్స్ ని ప్రింట్ చేయడము అంటే ఏదైనా కార్డ్ లో ఉండే డేటాని డైనమిక్ గా ప్రింట్ చేయడం ఇలాంటి టాస్క్ ఇచ్చాను మీకు వాటిలో వచ్చేసి మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మనకి ఇది డేటాబేస్ నుంచి సర్వర్ లో మనకి ఎలా సేవ్ అవ్వాలనుకుంటే ఈడ ఐకాన్ అనమాట మనకి ఇక్కడ వచ్చేది ఐకాను నేము స్కిల్స్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ మొత్తం 1 2 3 4 5 ఫీల్డ్స్ తీసుకోవాలి 5 ఫీల్డ్స్ తీసుకోవాలనుకుంటే డేటాబేస్ లో మనకి ఇప్పుడు చూడండి మనకి bridgegigs.in చేసుకుంటున్నాం ఇక్కడ వచ్చేసి కోర్సెస్కి వెళ్తున్నాం ఈ కోర్సెస్ లో చూడండి మనకి ఏమున్నాయి నేము ఐకాను స్కిల్స్ ప్రాజెక్ట్స్ డ్యూరేషన్ ఇలా డేటా తీసుకోవాలి ఓకేనా ఇంకా డేటా తీసుకునేది ఇక్కడ ఏదైనా చేంజ్ చేశారు అనేసి అనుకుంటే ఇక్కడ ఏదైనా యాడ్ చేశారు అనేసి అనుకుంటే ఈ ఫ్రంట్ ఎండ్ లోకి వెళ్ళి చేంజ్ చేయాలి ఫ్రంట్ ఎండ్ లోకి వెళ్ళి చేంజ్ చేయాలనుకుంటే ఈ పేజీలోకి వెళ్ళేసి ఈ పేజ్ లో డేటాబేస్ క్వైరీ రాస్తారు ఈ పేజ్ లో ఉండే డేటా అంతా తీసుకొని వస్తారు ఈ ఒక్క డిజైన్ ని మీరు డైనమిక్ గా ప్రింట్ చేస్తారు ఈ ఒక్క డిజైన్ తీసుకొని ఫస్ట్ డిజైన్ ఇలా ఎలా ఉందో ఆ డిజైన్ మీరు తీసుకోవాలి ఈ డిజైన్ ని మీరు డైనమిక్ గా మీరు ప్రింట్ చేయాలి
ఆల్రెడీ నా దగ్గర కొద్దిగా డేటా ఉంది. ఆ డేటా మీకు ఇస్తాను. ఒకసారి ఈ ప్రాజెక్ట్ అయితే మీరు ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్ నేను ఇచ్చేస్తాను. ఆ ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్ మీరు ఏం చేయాలంటే అడ్మిన్ లాగిన్ క్రియేట్ చేయాలి. ఆ అడ్మిన్ లాగిన్ ని డేటాబేస్ లో డేటాతోని క్రియేట్ చేయాలి. నేను డేటాబేస్ కు నేను ఇవ్వను. ఓన్లీ ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్ ఇస్తాను. అంటే bridgegeeks.in అనేసి ప్రాజెక్ట్ ఇస్తాను నేను మీకు. కావాలంటే మీకు డాష్ బోర్డ్ కూడా ఇస్తాను. డాష్ బోర్డ్ మీకు నీట్ గా ఉండేది నేను ఇస్తాను. డాష్ బోర్డ్ సపోజ్ ఇది బాగానే ఉందండి. ఈ ప్రాజెక్ట్ ఇస్తాను నేను మీకు. ఈ ప్రాజెక్ట్ మీకు పంపిస్తాను నేను. ఈ ప్రాజెక్ట్ లో మీకు ఏముంటుందంటే సపోజ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓపెన్ చేసి మీరు ఎలా చేయాలని నేను చెప్తాను. bridgegeeks.in ఈ లైవ్ ప్రాజెక్ట్. ఈ లైవ్ ప్రాజెక్ట్ లో నేను అడ్మిన్ ఇచ్చాను. admin.php. ఈ admin.php మీరు ఏం చేయాలంటే డేటాబేస్ ని క్రియేట్ చేసుకోవాలి. bridgegeeks.in ఏదో ఒకటి మీరు డేటాని క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఇది డేటాబేస్ గురించి ఇచ్చేసాను నేను. ఆ డేటాబేస్ నుంచి ఇచ్చింది మీరు అయితే క్రియేట్ చేసుకోండి. ఇక్కడ నేను ఇచ్చాను ఒక డేటాబేస్ నేను ఇచ్చాను. ఆ డేటాబేస్ లో సేమ్ మీరు ఏం చేయాలంటే bridgegeeks అనేసి మీరు క్రియేట్ చేసుకోవాలి డేటాబేస్ నేమ్. చూడండి ఒకసారి నేను పంపించిన డేటాను వచ్చేసి మీరు ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలంటే చూడండి SQL అనేసి ఫైల్ ఉంది. మీరు ఈ ఫైల్ మీరు ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలంటే డేటాబేస్కి వెళ్ళేసి bridgegeeks అనేసి మీరు సేవ్ చేయండి. ఒక డేటాబేస్ నేమ్ న్యూలోకి వెళ్ళేసి bridgegeeks అనేసి మాత్రం పెట్టుకోండి. ఈ డేటాబేస్ లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను మొత్తాన్ని వచ్చేసి ఆల్రెడీ నా దగ్గర డేటా ఉంది. ఓకే, ఈ bridgegeeks అనేసి మీరు చేసుకున్న తర్వాత నేను పంపించే డేటాను మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇంపోర్ట్ అన్నమాట. ఇంపోర్ట్ చేసుకొని ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. చూస్ ఫైల్. నేను ఏ ఫైల్ అయితే పంపించానో ఆ ఫైల్ మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను పంపించే ఫైల్ మీ XAMPP లో HDDocs లో పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, XAMPP లో HDDocs లో పెట్టుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకుని అనుకుంటే దీంట్లో ఉండే డేటా మొత్తం మీకు ఇక్కడ ఫ్రంట్ ఎండ్ ఇక్కడికి వచ్చేస్తుంది. మీకు ఇక్కడికి వస్తుంది. మళ్ళీ తర్వాత మీరు వచ్చేసి దానికి సంబంధించిన క్వైరీస్ కానీ దానికి సంబంధించిన డేటా కానీ దానికి సంబంధించిన డేటా మొత్తం మీరు డైనమిక్ గా మీరు తీసుకొని రావాలన్నమాట. ఇక్కడ నేను ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ ని PHP లోకి నేను కన్వర్ట్ చేశాను. దీనికి సంబంధించిన డేటా నేను PHP కన్వర్ట్ చేశాను. మీరు చేయాల్సిన పేజెస్ ఏంటంటే bridgegeeks.in లో అడ్మిన్ లాగిన్ నేను చేశాను. ఇక్కడికి వెళ్తే మీరు ఒకసారి అడ్మిన్ చూద్దాం. ఒకసారి admin.php. ఈ admin.php లో మీకు చూడండి నేను ఆల్రెడీ PHP క్వెరీని రాయేశాను. దీనిలో ఏదైనా మిస్టేక్ ఉంటే మీరు కరెక్షన్ చేసుకోండి. అడ్మిన్ లాగిన్ నేను ఏదైతే క్లియర్ గా డేటాబేస్ లో ఉండే డేటా మీరు ఇచ్చారో డేటాబేస్ లో ఉండే డేటాని మీరు ఇచ్చారు అనుకుంటే అది క్లియర్ డీటెయిల్స్ ఉంటుంది. డేటాబేస్ లో ఉండే డేటా ఏముంటుందంటే మీరు ఇన్ కేస్ మీకు రాకపోయినా సరే ఎలా చూసుకోవాలంటే డేటాబేస్ లోకి వెళ్ళేసి అడ్మిన్ లోకి వెళ్తే అక్కడ ఏముంటుందంటే admin@bridgegeeks.in దాని యొక్క డేటాబేస్ నేమ్ అనమాట. ఆ అడ్మిన్ లాగిన్ అవ్వాలంటే నేను ఆల్రెడీ డేటాబేస్ ని ఇన్సర్ట్ చేశాను. మీరు ఇన్ కేస్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోండి. మీరు ఇక్కడ ఏదైనా చేంజ్ చేసుకున్నారంటే దానికి సంబంధించింది వస్తుంది మీకు. ఇక్కడ అడ్మిన్ అనమాట. admin@bridgegeeks.in అడ్మిన్ మీకు అడ్మిన్ లాగిన్ యొక్క పాస్వర్డ్స్ అనమాట. ఇవి ఇది లోకల్ హోస్ట్ /bridgegeeks.in /admin.php వెళ్ళిన తర్వాత admin@bridgegeeks.in అండ్ అడ్మిన్ అంటే మీరు ఇన్సర్ట్ చేసుకోవాలి. డేటాను కూడా మీరు ఇన్సర్ట్ చేసుకుంటే ఇది వస్తుంది. లాగిన్ చేస్తే ఇది చూడండి ఇలా వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ మీరు చేంజ్ చేయాలి. డాష్ బోర్డ్ లో, ఎంక్వైరీలో, యాడ్ కోడెస్ లో, బ్రాంచెస్ లో అండ్ యాక్టివ్ స్టూడెంట్స్ ఇక్కడ ఏదైనా సరే మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్స్ మీరు చేయాలనుకునేది ఏం చేయాలంటే కోర్సెస్ ని చేయండి. ఇక్కడ ఉండే కోర్సెస్ ని దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని డేటాబేస్ లో సేవ్ చేయండి, అప్డేట్ చేయండి, డిలీట్ చేయండి. అక్కడ ఉండే వాల్యూస్ వచ్చేసి ఈ పేజ్ లోకి మీరు మళ్ళీ క్వైరీని రాసి అక్కడ ఉండే డీటెయిల్స్ ని ఈ పేజ్ లో మీరు డిస్ప్లే చేయండి. మళ్ళీ న్యూ బ్యాచెస్ అనేది కూడా మీరు చేయండి. న్యూ బ్యాచెస్ లో వచ్చేసి మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఎప్పుడైనా సరే న్యూ బ్యాచ్ జావా స్టార్ట్ ఫ్రమ్ ఇక్కడ డేట్ ఇక్కడ మారేది ఏంటంటే ఈ వాల్యూ మారుతుంది అండ్ ఇక్కడ స్కిల్స్ మారుతాయి. ఈ 3 ఫీల్డ్స్ ని మీరు పెట్టుకోవాలి. ఈ 3 ఫీల్డ్స్ ని మీరు చేసుకొని చేయాలన్నమాట.
నేను ఆల్రెడీ కొన్ని అయితే డేటాబేస్లో ఇచ్చాను. మీరైతే దాంట్లో చూసి చెక్ చేసిన తర్వాత మళ్ళీ క్రియేట్ చేయండి మీరు. న్యూ బ్యాచెస్కి మనకి ఏమేమి కావాలి, ఏ ఫీల్డ్స్ కావాలనేసి నేను చెప్పాను అనమాట ఆల్రెడీ. న్యూ బ్యాచెస్ నేమ్, స్కిల్స్, స్టార్ట్ డేట్, ఈ 3 ఫీల్డ్స్ ఇచ్చాను. ఈ 3 ఫీల్డ్స్ ని మీరు డేటాబేస్లో మీరు చేయాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఎంక్వైరీ ఫామ్. ఎంక్వైరీ ఫామ్ లో ఉండే డీటెయిల్స్ వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను. రిజిస్టర్డ్ మీరు ఎలాగైతే చేస్తారో ఈ ఎంక్వైరీ ఫామ్ ని కూడా మీరు అలాగే చేయాలి. ఎంక్వైరీ ఫామ్ లో మీరు ఏదైనా డేటాని మీరు ఇన్సర్ట్ చేశారు అనుకుంటే, సెండ్ అనేసి చేశారు అనుకుంటే, ఆ డేటా వచ్చేసి మనకి డేటాబేస్ లో ఇక్కడ ఎంక్వైరీ అనేసి ఉంది. ఈ ఎంక్వైరీలో వెళ్ళేసి మనకి స్టోర్ అయిపోవాలి. ఓకేనా? ఈ ఫీల్డ్స్ వచ్చేసి మీరు చేయాలన్నమాట దీంట్లో. ఇప్పుడు ఏదైనా సరే ఒక స్టాటిక్ ప్రాజెక్ట్ ఉంది. ఆ స్టాటిక్ ప్రాజెక్ట్ ని పిహెచ్పిలోకి ఎలా కన్వర్ట్ చేయడం అనేసి ఒకసారి నేను చెప్తాను. ఆల్రెడీ నేను ఈ ప్రాజెక్ట్ నేను పిహెచ్పిలో కన్వర్ట్ చేసినాను. మళ్ళీ మీరు చేయనవసరం లేదు. ఆల్రెడీ ఒక స్టాటిక్ ప్రాజెక్ట్ తీసుకున్నాం. ఆ స్టాటిక్ ప్రాజెక్ట్ ని మనం పిహెచ్పిలోకి ఎలా కన్వర్ట్ చేసేయాలి, ఎలా కన్వర్ట్ చేసుకోవాలనేసి నేను ఒకసారి చూపిస్తాను మీకు. సపోజ్ నా దగ్గర ఒక టెంప్లెట్ నేను తీసుకుంటాను. ఇది ఒక టెంప్లెట్ అనుకోండి. ఈ టెంప్లెట్ లో మనకి అన్ని పేజెస్ ఉంటాయి మనకి. ఈ టెంప్లెట్ ఉండే అన్ని పేజెస్ ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఇది నార్మల్ హెచ్టిఎంఎల్ పేజ్ నేను చెప్తున్నా. ఇలా ఉండేదాన్ని నేను పిహెచ్పిలోకి కన్వర్ట్ చేశాను మన ప్రాజెక్ట్ ని. ఇలా ఉండే పేజ్ని అన్నిటిని ఒకసారి ఓపెన్ చేసుకోండి. అన్ని ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ వచ్చేసి మనకి డిఫాల్ట్ ఫైల్ ఏంటంటే index.html అనమాట. దీన్ని ఓపెన్ చేసుకుంటే మీరు ఇప్పుడు ఎవ్రీ పేజ్ లో మనకి వెళ్తే అబౌట్ పేజీలోకి వెళ్తే, సర్వీసెస్ పేజీలోకి వెళ్తే, గ్యాలరీ పేజీలోకి వెళ్తే, బ్లాగ్ పేజీలోకి వెళ్తే, కాంటాక్ట్ పేజీలోకి వెళ్తే ఈ మెనూ బార్ మొత్తం కామన్ గా ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం అంతా కామన్ గా ఉంది. ఇప్పుడు ఈ పార్ట్ మొత్తాన్ని ఒక పేజ్ లో సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే డైనమిక్ గా చేసినప్పుడు ఎవరి పేజ్ లో మనం చేయలేం కదా. డైనమిక్ గా చేసినప్పుడు ఈ పార్ట్ ఎక్కడైతే ఉందో ఆ పార్ట్ లోకి మనకు డైనమిక్ గా చేసుకుంటారు. ఆ పార్ట్ లో అంటే ఆ పేజ్ లో మనం క్వైరీని రాస్తుండాలి. అందుకు అన్ని టైమ్స్ రాయాలంటే కష్టం కదా. అందుకోసం కామన్ గా ఉండే పార్ట్ అన్నిటిని మనం ఒక పేజ్ లో మనకు సేవ్ చేసుకుంటాం. సేమ్ లైక్ ఎలా అంటే ఒకసారి చూద్దాం. మన ప్రాజెక్ట్ కూడా ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ ఇంక్లూడ్ అని పెట్టాను చూడండి. ఇప్పుడు నేను కామన్ గా ఉండే పార్ట్స్ నేను ఏం చేశానంటే ఇక్కడ header.php ఇటువంటి ఓన్లీ హెడర్ ట్యాగ్స్ అనమాట. హెడర్ పార్ట్ మొత్తాన్ని నేను header.php లో చేశాను. అదే కనుక ఫుటర్ పార్ట్ ని footer.php లో చేశాను. అదే కనుక కోర్సెస్ పార్ట్ ని courses.php లో చేశాను. ఏదైతే కామన్ గా ఉందో ఆ కామన్ గా ఉండే పార్ట్స్ అన్నిటిని నేను ఇలా చేశాను. ఇప్పుడు వాటిని నేను ఇంక్లూడ్ చేశాను చూడండి. ఎలా చేయాలనుకుంటే ఆ పార్ట్స్ ని మనం ఇండెక్స్ పేజ్ లో వెళ్తే మీకు అన్ని కనిపిస్తాయి. మీకు ఇండెక్స్ పేజ్ లో ఇక్కడ కనిపిస్తుంటాయి. include/style.php ఈ పేజ్కి మీరు వెళ్ళాలనుకుంటే ఆ పేజ్ లో ఏమున్నాయని మీకు తెలుస్తుంది. style.php లో మనకి ఏముంటాయంటే ఓన్లీ స్టైల్స్ ఫైల్స్ ఏవైతే మనకి రిపీట్ అవుతాయో ఆ రిపీట్ అయ్యే వాటిని నేను ఇక్కడ పెట్టాను. ఓకేనా? అదే కనుక header.php వెళ్తే మనకి ఇప్పుడు ఎన్ని మనకి వెళ్ళామనుకుంటే చూడండి header.php ఇది కూడా మనకి డైనమిక్ గా అంటే మనకి ఏదైనా సరే కామన్ గా ఉండే స్ట్రక్చర్ ని నేను వేరే పేజ్ లో చేశాను. ఆ పేజ్ ని ఇక్కడ ఇంక్లూడ్ అనే ద్వారా నేను ఇంక్లూడ్ చేశాను. మళ్ళీ చూడండి ఇక్కడ సెక్షన్ అబౌట్ సెక్షన్ కానీ అండ్ కోర్సెస్ పార్ట్ కానీ అండ్ ఫోటో సెక్షన్ కానీ ఇవన్నీ మనకు రిపీట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి మనకి bridgegigs.in ఫస్ట్ మనం ఒక పేజ్ ఓపెన్ చేయగానే మనకు అన్ని పేజ్ లో కామన్ గా ఉండే పార్ట్ ఫస్ట్ మనం డైనమిక్ ఏం చేద్దాం అనుకుంటున్నాం, కోర్సెస్ పార్ట్ ని మనం డైనమిక్ గా చేద్దాం అనుకుంటున్నాం. ఈ కోర్సెస్ పార్ట్ ఆల్రెడీ వేరే పేజీలో ఏమైనా ఉందా? సపోజ్ హోమ్ పేజ్కి వెళ్తున్నాం. హోమ్ పేజ్ లో వెళ్తే మనకి చూడండి ఇక్కడ కోర్సెస్ పార్ట్, ఈ కోర్సెస్ పార్ట్ ఆల్రెడీ ఉంది మనకి. అప్పుడు ఏం చేయాలంటే ఈ పార్ట్ ని అండ్ ఈ పార్ట్ ని తీసుకొని వెళ్ళి వేరే పేజీలో పెట్టేయాలి. వేరే పేజ్ లో పెట్టేసి ఆ పేజ్ ని తీసుకొని వచ్చి ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవాలి. మనం ఆ పేజ్ తీసుకొని వచ్చి ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఏదైతే కామన్ గా ఉండే పార్ట్ లో మనకి పెట్టామో ఆ కామన్ గా ఉండే పార్ట్ లో మీరు డేటాబేస్ క్వైరీ రాసుకొని ఈ డేటాబేస్ క్వైరీని ఇక్కడ రన్ చేయాలి. మీరు ఎవరి పేజ్ లో రన్ చేయకూడదు. ఏదైతే కామన్ గా ఉండే పార్ట్ ని సపరేట్ గా తీసుకున్నారో ఈ పేజ్ లో మీరు రన్ చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం కాకపోతే ఏమైనా ప్రాక్టీస్ చేసి ఒకసారి నన్ను అయితే అడగండి. సో లైవ్ ప్రాజెక్ట్ లో మీరు చేసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ వస్తే నన్ను అడగండి, నేను చెప్తాను. ఓకే, ఇది పిహెచ్పి లాస్ట్ కాన్సెప్ట్స్ అనమాట. ఇవన్నీ ఇంకా ఎక్స్ట్రా నేర్చుకునేటండి మీ కాన్సెప్ట్స్ అనమాట. సో ఎక్స్ట్రా మీరు ఏం నేర్చుకోవాలంటే ఊప్స్ కాన్సెప్ట్ నేర్చుకోండి. ఊప్స్, ఈ ఊప్స్ ఎక్కడ ఉంటాయంటే మీకు ఇక్కడికి వెళ్తే సేమ్ మీకు కోర్ పిహెచ్పి వచ్చింది అనుకుంటే ఊప్స్ కాన్సెప్ట్ అన్ని ఈజీగా అర్థమవుతాయి మీకు. W3 Schools లోకి వెళ్ళండి.
పిహెచ్పికి వెళ్ళండి మీరు. పిహెచ్పికి వెళ్ళండి. చూడండి కిందికి వెళ్తే ఇక్కడ పిహెచ్పి ఊప్స్ అనమాట. వాట్ ఈస్ ఊప్స్, క్లాసెస్, ఆబ్జెక్ట్స్, కన్స్ట్రక్టర్ అండ్ డిసిప్లినర్ ఇవన్నీ మీరు ప్రిపేర్ అనుకోండి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో వీటి మీద కూడా అడుగుతారు అనమాట. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో ఇవన్నీ అడుగుతారు మీకు. ఇవన్నీ మనకు కంప్లీట్ అయిపోయినాయి మనకి. ఇవి ఏంది పిహెచ్పి అండ్ ఫార్మ్స్ అండ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ లో ఫైల్ హ్యాండింగ్, ఓపెన్ ఫైల్స్, ఇవన్నీ సెషన్. ఇవన్నీ చూడండి ఒకసారి మీరు. ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా కావాలంటే మీరు నేర్చుకోండి. ఇవి ఊప్స్ కాన్సెప్ట్, ఇవన్నీ ప్రిపేర్ అవ్వండి. వీటితో పాటు మీకు ఇక్కడ అజాక్స్ కాన్సెప్ట్ కూడా ఉంది పిహెచ్పిలో. మనకి జేక్వేర్ లో మనం చేసాం $అజాక్స్ అనేసి అలాంటివన్నీ. సేమ్ లైక్ ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ లో మనకు ఉంటుంది. సో ఒకసారి చూస్తే మీకు ఇది అర్థం అవుతా అనమాట మీకు. ఓకేనా? ఇన్ కేస్ అజాక్స్ కాన్సెప్ట్ ద్వారా మీకు రాలేదు అనేసి అనుకుంటే వదిలేయండి, వద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దండి ముందు. ఓకేనా? మనకి ఎంతవరకు అయితే వచ్చో అంతవరకు మాత్రం మీరు చూడండి. అజాక్స్ కాన్సెప్ట్ ఎలాగైతే చేస్తాం ఇక్కడ కూడా అజాక్స్ కాన్సెప్ట్ అలాగే ఉంటుంది. ఎక్కడైనా మనకి అజాక్స్ కాన్సెప్ట్ సేమ్ అలాగే ఉంటుంది అన్నమాట మనకి. ఓకే, చూడండి ఎగ్జాంపుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తాము. దానికి వచ్చేసి ఆన్ రెడీ స్టేట్ చేంజ్ ఫంక్షన్ ద్వారా మనకి ఏంటి, మనకి రెస్పాన్స్ ఎలా ప్రింట్ చేయాలి ఏంటి అనేసి మొత్తం జావా స్క్రిప్ట్ ద్వారా ఇక్కడ ప్రింట్ చేశారు అంతే. పిహెచ్పిలో జావా స్క్రిప్ట్ ద్వారా మనకి చేశారు. ఓకేనా? సో ఎక్స్ట్రా నేర్చుకోవాల్సిన ఊప్స్ కాన్సెప్ట్ నేర్చుకోండి. వీలైతే అజాక్స్ కాన్సెప్ట్ కూడా చూడండి. పిహెచ్పి విత్ అజాక్స్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో ఆ లైవ్ ప్రాజెక్ట్ మీరు చేస్తే మీకు ఒక ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది అనమాట మీకు. సో మీరు లైవ్ ప్రాజెక్ట్ ఇదే పెట్టేసుకోవచ్చు. బ్రిడ్జ్ గిక్స్ రాటి నేను చేశాను, పిహెచ్పిలో వర్క్ చేశాను మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఇది వర్క్ చేస్తే మీరు పెట్టుకోవచ్చు. నేను సర్టిఫికేట్ వచ్చేసి ఈ బ్రిడ్జ్ గిక్స్ .in మీద మీకు సర్టిఫికేట్ ఇస్తాను అనమాట. ఓకేనా?